అండ్ ఈ బండి గురించి వీడియో పెట్టడం ఎందుకని మీరు అనుకోవచ్చు. సో నా బండి ఇప్పటికి 5 ఇయర్స్ కంప్లీట్, 6 ఇయర్లోకి వచ్చాం. నాకు ఈ బండి అంటే చాలా ఇష్టం. ఎందుకు అనంటే ఎక్కువ టైము దీని మీదే స్పెండ్ చేస్తారు. మనకి మార్నింగ్ వెళ్ళిన దగ్గర నుంచి ఈవినింగ్ వచ్చేంత వరకు ఒక ఫ్యామిలీ అనేది వెయిట్ చేస్తూ ఉంటుంది ఇంటి దగ్గర. వాళ్ళు ఎక్కువ టైం దీంతోనే స్పెండ్ చేస్తారు కాబట్టి ఇది వాళ్ళకి మెమరబుల్ అనమాట. లైఫ్ లాంగ్ ఇది సక్సెస్‌ని అయితే ఇచ్చింది. అందుకే మా వారికి ఈ బైక్ అంటే చాలా ఇష్టం. మా ఫ్యామిలీ ఎంత ఇష్టమో అంతకాడికి ఎక్కువ బైక్ ఇష్టం. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు విఎస్ ఫ్యామిలీలా. సో ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ బండి ఇప్పటికి కొనేసి 5 ఇయర్స్ కంప్లీట్ అండి. ఇది 6 ఇయర్స్కి వచ్చాము. సో ఇది అప్పుడు హైదరాబాద్లో ఉన్నప్పుడు నేను న్యూస్ ఛానల్లో చేసామండి. న్యూస్ ఛానల్లో చేసేటప్పుడు నైట్ రావడం చిన్న పాప అనమాట, మా తేజు చిన్న పాప ఉండేది. తేజు 6 మంత్స్ అప్పుడు రావడం ఇబ్బంది అయ్యేది, ఆటోలకు కూడా ఇబ్బంది అవుతుందని మా విద్య ఏం చేసిందంటే ఇక అప్పు సొప్పైనని మా మామయ్యలు హెల్ప్ చేశారు. హెల్ప్ చేసిన తర్వాత మా ఇంటికి బండి కొనుక్కో, నైట్ ఇబ్బంది అవుతుంది రావడానికి అనేటప్పుడు ఆ టైంలో మేమైతే నైట్ టైం ఇబ్బంది అవుతుందని మా మామగారు హెల్ప్ చేశారు. సో అప్పుడు బండి కొన్నాం. అప్పటి నుంచి 5 ఇయర్స్ నుంచి ఇంతవరకు ఈ బండి మీద నుంచి ఇంత దెబ్బ కూడా తగలేదు. ఇంత హ్యాపీ అనమాట 5 ఇయర్స్లో. ఇది మాకు స్పెషల్ గిఫ్ట్ అని చెప్పాలి. ఎప్పుడు ఏదో ఇది మాకు దేవుడిచ్చిన వరం ఆ వరం అని చెప్పాలి. అందుకే మేమైతే ఇంకా మా లక్కులు పుట్టినప్పుడు కొన్నాం. ఇదంటే తనకి 6 మంత్స్ అప్పుడు ఈ బైక్ తీసుకున్నాం కాబట్టి తనే పూజ చేయాలనేసి ఇంకా తనే పూజ చేసుకుంటుంది. చెప్పామనమాట లక్కులు ఇది నీ అన్నప్రాసన అయిపోయిన తర్వాత ఈ బైక్ హైదరాబాద్‌లో తీసుకున్నాము. అప్పుడు చెల్లి పుట్టలేదు, నువ్వు పుట్టావనేసి అనంటే నేనే ఈసారి పూజ చేస్తా అనేసి చెప్పేసి పూజ చేస్తుంది. కానీ దీన్ని కొనుక్కోవడానికి కూడా చాలా కష్టపడ్డామండి. చాలా అంటే చాలా. ఇంకా ఎలా అలా నాన్నయితే మనీ సర్దారులే గానీ ఇక మరి అది కూడా నాన్న వేరే దగ్గర ఇప్పించినప్పుడు మనం కూడా అది తీర్చాలి గదా! సో, దాన్ని తీర్చడానికి చాలా చాలా కష్టపడ్డాము. ఇది మాకు బాగా కలిసొచ్చిన బండండి. సో, మేము అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఈవెన్ పాలంచ కూడా 2 టైమ్స్, 3 టైమ్స్ పోయాం. ఎంత ఆ! హైదరాబాద్ కూడా బైక్ మీద అంటే లాంగ్ జర్నీ కూడా చేసాము. సో ఎలాంటి ప్రాబ్లం అనేది లేదు. లక్కీ బండి అనమాట. చాలా చాలా. ఎందుకంటే చాలా కష్టపడి కొనుక్కున్నాం కాబట్టి కలిసొచ్చిన బండి. చాలా ఇష్టంతో కొనుక్కున్నాము. ఏదైనా కొనుక్కోవాలన్నా, ఏదైనా చెయ్యాలన్నా గూడా ఇప్పుడు ఎవరంటే ఇప్పుడు తను అప్ అండ్ డౌన్ చేస్తున్నారు గాబట్టి తనకే తెలుస్తది. ఆ రిస్క్ ఏంటి అనేది. అంటే ఆటోలు ఆగవు. ఒక్కోసారి నాకు చిన్న పాప ఉంది గాబట్టి టైమ్ టు టైమ్ రావాలి గాబట్టి ఇక ఏదో ఒకటనేసి ముందైతే ఒక అడుగేసాము. ఒక అడుగేసిన అనేసి ఫస్ట్ బాధపడ్డాము. ఇప్పుడు అవసరమా అనేసి అనుకున్నాము. కాకపోతే ఇది మనకి ఖచ్చితంగా ఉండాలి. ఎటన్నా యెళ్ళాలన్నా పాపకి ఏదన్నా ఇబ్బంది అనిపించినా నైట్ టైమ్ తను రావాలన్నా గూడా ఖచ్చితంగా బైక్ అనేది ఉండాలని చెప్పేసి ఖచ్చితంగా డేర్ అయితే చేశాము. కానీ ఆ రోజు డేర్ చేసినందుకు ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నాము. సో, ఈ రోజుకైతే 5 ఇయర్స్ కంప్లీటు. 4 అంటే అప్పుడు గూడా ఫోర్త్ ఇయర్, థర్డ్ ఇయర్ చేసుకున్నాము. కాకపోతే అప్పుడు యూట్యూబ్ లేదు గాబట్టి చెప్పలేదు. ఇంకా ఇప్పుడు యూట్యూబ్ ఉంది గాబట్టి ఇంకా దీని గురించి చెప్పాలనుకున్నాము. ఇది ఒక మాకు స్వీట్ మెమరీ అనమాట. దేవుడిచ్చిన గిఫ్ట్ ఇది. అసలు దీన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటామంటే అసలకి మా వారు ఒక్కొక్కసారి అంటారు, ఇది పట్టం గదా! ఇంకా పెద్దది తీసుకుందాం అంటే, లేదు ఖచ్చితంగా ఇది మన కష్టార్జితం గాబట్టి ఇది లైఫ్ లాంగ్ ఇలానే ఉండాలి. మనం కష్టపడి కొనుక్కున్నామండి. రూపాయి కూడబెట్టి కొనుక్కున్నాం గాబట్టి, ఆ అప్పు తీర్చడానికి గూడా చాలా కష్టపడ్డాము. తీర్చాము. ఐయామ్ సో హ్యాపీ. ఎంత ఎంత మా నలుగురినే గాదండి దీని మీద ఎంతమంది ఎక్కారంటే ఇదైతే యూసఫ్‌గూడలో ఉన్నప్పుడైతే వెంకటేశ్వర స్వామి గుడిలో పూజ చేసుకున్నాము. సో, ఇంత లగేజ్ అంటే పెంజరమడుగు నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి, అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఎంత లగేజ్ అంటే అటు ఇటు. ఇది చాలామంది అంటారు ఇది బైకా ఏంటి అసలకి ఇంత లగేజ్ మోసుకొస్తున్నామని మా వారిని మమ్మల్ని చాలా సార్లు అడిగారు. ఎందుకు ఇంత రిస్క్ చేయటం అవసరమా అనేసి. అమ్మ వాళ్ళు కూడా భయపడుతుంటారు. ఇంత అవసరమా? ఎప్పుడన్నా వచ్చినప్పుడు తీసుకెళ్దురులేండి అది ఇది అనేసి చెప్తూ ఉండేవాళ్ళు. జాగ్రత్తగా ఎళ్ళండి అనేసి. 5 ఇయర్స్ కంప్లీట్, హ్మ్. 6 ఇయర్స్. ఫోటో కొడతా. లక్కీ తేజ్ బండి. ఇట్రా. ఇటు చూడు. మార్నింగ్ అయితే ఇల్లంతా క్లీన్ చేసేసి అంతా ఎంత శుభ్రం చేశాము. ఇంకా ఈలోపైతే ఇంకా ఇటైతే మా తేజు చేతుల మీదుగా పూజ చేసుకుంటున్నాము. ఎప్పుడు నేనే చేశాను. కానీ ఈసారి మా తేజు చేస్తుంది.
ఇటు చూడు తేజ అట్టనే, ఇటు చూడు బాబు నువ్వు కూడా. అట్టే ఈ బైక్ కొనుక్కోవడం అయితే అసలు ఇష్టం లేదు ఎవ్వరికి అసలు. కాకపోతే నా బలంతం మీదనే ఇంకా నాకు ఇష్టం అని చెప్పేసి తను రిస్క్ అవుతుందని చెప్పేసి నా బలంతంగానే మేము కొనుక్కున్నాం అనమాట. కాకపోతే ఆ రోజు వద్దు అనేసి అనుకుంటే ఈరోజు ఈ బైక్ ఉండేది కాదు, తనకి రిస్క్ అయ్యేదే. ఎప్పుడన్నా ఒక హస్బెండ్ గురించి ఒక వైఫ్ మాత్రమే ఆలోచిస్తుంది, అది 100% పక్క. ఎందుకంటే ఏ వైఫ్ హస్బెండ్ని చెడుదారిలో వెళ్ళమని చెప్పదు, వెనకడుగు వేయమని చెప్పదు. ఏదైనా వెనకుండి సపోర్ట్ చేస్తే ముందడుగేయి, ఇలా చేయి అలా చేయి అనేసి ఏ భార్య అయినా భర్తకి సపోర్ట్ చేస్తుంది. ఎప్పుడైనా వైఫ్ అండ్ హస్బెండ్ ఒక మాట మీద ఉండి ముందుకెళ్తేనే ఆ ఫ్యామిలీ అనేది హ్యాపీగా ఉండగలుగుతుంది అనమాట. సో ఎప్పుడైనా భార్య మాట వింటున్నాడు, భార్య ఇలా చేస్తుంది అలా చేస్తుంది అనేసి అంటే, ఏ భర్త భార్య చెడిపోవాలనేసి ఎవరు కోరుకుంటారండి? ఎవ్వరూ కోరుకోరు. కానీ అది కొంచెం మందికి తెలిసిద్ది, కొంచెం మందికి తెలియదు. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఒక మాట మీద ఉండి ముందుకెళ్తే ఆ ఫ్యామిలీ అనేది హ్యాపీగా ఉంటుంది. అంతేగాని భార్య మాట భర్త వినకుండా, భర్త మాట భార్య వినుకోకుండా చూసే వాళ్ళకి భార్య మాటే వింటండు అనేసి చూసే వాళ్ళకి అనుకుంటారు. కానీ ఇంట్లో ఏం జరిగింది వాళ్ళకి ఎవ్వరికీ తెలియదు కదండి. ఏదైనా కూడా ఇంట్లో ఉండి అనుభవిస్తేనే తెలిసిద్ది ఎవరి ఫ్యామిలీ సమస్యలు వాళ్ళవని. అలా అని నేనైతే మా వారి మాట ఎప్పుడు కాదన్ను, ఖచ్చితంగా వింటాను. నా మాట కూడా కాకపోతే నేనే ఎంకరేజ్ చేస్తాను అనమాట, ఇలా చేసుకో అలా చేసుకో అనేసి. ఒక్కొక్కసారి విన్నరు, ఇక అంతే. ఇంకా నేను వన్ టైం 2 టైమ్స్ చెప్పేస్తే ఇంకా నేను వదిలేస్తే, ఇంకా తన ఇష్టం, తనకి ఇష్టం లేనప్పుడు ఇంకా మనం ఏం చేద్దామని 1-2 సార్లు చెప్తా, ఇక తర్వాత వదిలేస్తా అనమాట. నేను ఎక్కువ ఇంకా మళ్ళీ చెప్పదలుచుకోను, ఎందుకంటే చెప్పినప్పుడు వింటే ఓకే మా వైఫ్ చెప్తుంది ఇలా వెళ్ళమనేసి అనుకుంటే మంచిదే అనేసి అనుకుంటే వింటారు. వాళ్ళకు కూడా నచ్చినప్పుడు మనం బలవంతంగా ఇది చెయ్యి అది చెయ్యి అనేసి అయితే మనమైతే చెప్పం కదండి ఏదైనా. ఈ బండి కొని ఇప్పటికి 5 years. 25వ తారీఖు ఈ బండి కొన్నామండి. మే 25 లాస్ట్ ఇయర్ మే 25 2019లో కొన్నాం. ఇది ఇప్పుడు 2025, 5 years కంప్లీట్, 6 years. సో మా విద్య చాలా నన్ను అయితే సపోర్ట్ చేసింది. చాలామంది అంటారు ఇంట్లో భార్య చెప్పింది వింటున్నారు అది ఇదని. సో భార్య చెప్పేది భర్త బాగు కోసమే, భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉండాలని నా. సో భార్యాభర్తలు అన్నది ఇద్దరు అర్థం చేసుకోవాలి, ఒకరికొకరికి అర్థం చేసుకోవాలి. భార్య చెప్పింది భర్త వినాలి, భర్త చెప్పింది భార్య వినాలి. సో చిన్న చిన్న గొడవలు వస్తుంటే పోతుంటే ఇద్దరు ఒకరికొకరు అండర్స్టాండింగ్, ఇద్దరు ఒకరికొకరు అర్థం చేసుకొని ముందుకెళ్తే ఆ ఫ్యామిలీ హ్యాపీ. సో మా విద్య సపోర్ట్ వల్ల నేనైతే ఈరోజు ఈ బండి కొన్నాను. 5 years కంప్లీట్ అయింది. చాలా హ్యాపీ అనిపించింది. లక్కీ బండి అనమాట. నన్నైతే ఫస్ట్ వెనకుండా ఎంకరేజ్ చేసేది ఎవరనంటే నా ఫ్యామిలీ అండి. మా అమ్మ, మా నాన్న, మా తమ్ముడు. నిజంగా ఇలా చేస్తా అనేసి ఫస్ట్ నేను ఒకటి చెప్తా, నువ్వు ఖచ్చితంగా ఏదైనా బాగుపడాలనేసే పనులు చేస్తావు, కానీ ఎలాంటి అంటే ఆలోచించి నిదానంగా చేస్తావు. సో అనేసి ఏదైనా వెనకుండి పుషప్ చేస్తారనమాట. ఓకే నువ్వు ఇలా చేస్తా అన్నావు కదా, చేసుకో, నీకేదన్నా ఇబ్బంది అనిపిస్తే మేము ఉంటామనేసి ఖచ్చితంగా నా ఫ్యామిలీ అనేది ఫస్ట్ సపోర్ట్ ఇస్తుంది. సో ఐ లవ్ మా ఫ్యామిలీ ఎప్పటికైనా. నిజంగా అండి, ఆన్లోనే ఉంది ఆల్రెడీ. మేము ఏ పని చేసినా మా తేజు చేతుల మీదుగా చేయించుకుంటామండి. ఎందుకనంటే అది మాకు లక్కు. అసలుకి ఎంత అంటే అది కొన్న తర్వాతనే మేము నిజంగా అండి బైక్ కొనుక్కున్నాము, అసలు చాలా డెవలప్ అయ్యాము. నెక్స్ట్ ఇల్లు ఇగో మొత్తం ఇంకా గుడికి వెళ్ళడానికి, దేవుడి దగ్గరికి వెళ్ళడానికి అయితే మొత్తం ఇంకో క్లీన్ చేసేసి మొత్తం అన్నీ వాష్ చేసుకున్నాను. శుభ్రంగా గదులు కూడా కడిగేసాను. తర్వాత ఈ ఫ్లాట్ అనేది కొనుక్కున్నాము. ఇది పుట్టిన తర్వాత ఈ బైక్ ఫ్లాట్ కొనుక్కున్నాము. మా చిన్నమ్మ పుట్టిన తర్వాత ఇల్లు మొత్తం ఇల్లు కట్టించుకొని రిపేర్ చేయించి ఇంకా ఇళ్ళకి వచ్చాము. దాని ఫస్ట్ బర్త్డే ఇళ్ళకి ఒకే రోజు, అప్పుడు ఇళ్ళకి వచ్చామన్నమాట. మా లక్కులు మా ఇంటి దేవతలు, మా ఇంటి మహాలక్ష్ములు. శుక్రవారం పుట్టింది లక్ష్మీదేవి.
మళ్ళీ అందులో ఒకటి శుక్రవారం పుట్టింది. నిజంగా అండి, ఇది పుట్టిన తర్వాత చాలా బాగా కలిసి వచ్చింది మాకు. చూడండి బయట పచ్చని చెట్లు, వేప చెట్టు భలేగా ఉంది. ఇక్కడ మాత్రం అరటి చెట్టు కూడా ఓపడుతుంది క్లారిటీగా. కట్ చేయండి. టీవీఎస్ మీ ఇద్దరు పేర్లు కూడా ఉన్నాయి దాంట్లో. మా ముగ్గురు పేర్లు ఉన్నాయి. వి అంటే విజయ, ఎస్ అంటే తేజు, విజయ, సురేష్. చిన్నమ్మి పేరు బి అంటే ఏంటిది? బి అంటే బైక్. బైకా? వాయమ్మో, బి అంటే బైక్ చూసి టక్కని చెప్తుండే అమ్మటే. టీవీఎస్. టీ అంటే తేజు, వి అంటే విజయ్, ఎస్ అంటే సురేష్. మా చిన్నమ్మ పేరు లేదు. మా చిన్నమ్మ మిస్ అయింది. చిన్నమ్మి మిస్ అయినా. చిన్నమ్మి మా బావ కూడా అనుకోకుండా వచ్చింది అన్నమాట. అన్నయ్య బర్త్డే కూడా చేసుకోలేదు. హ్యాపీ బర్త్డే టీవీఎస్ బైక్, హ్యాపీ యానివర్సరీ, పెళ్లి రోజు శుభాకాంక్షలు. అంటే మీ బండికి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి పెళ్లి రోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. బిలేటెడ్ పెళ్లి రోజు శుభాకాంక్షలు, వెడ్డింగ్ యానివర్సరీ. ఇష్టమైన బైక్ అంటే ఆయన బాధ చూడు, వాళ్ళ బైక్ కూడా. ఓకే టీవీఎస్ బైక్, హ్యాపీ బర్త్డే టు యూ. ఓకేనా? హ్యాపీయా? ఈయన లైఫ్ లో ఇంత హ్యాపీగా ఉన్నారంటే నిజంగా ఈ బైక్ వల్లనే. బైక్ ఎక్కితే చాలు, ఎంత దూరం అయినా కూడా. బస్సు జర్నీ అంటే అస్సలు నచ్చదు, బైకే. కానీ బండి లేకపోతే కొన్ని పనులు జరగవు అసలుకి అయినా సరే. కార్ అయితే కొనుక్కోవాలనేసి అనుకోవట్లేదు. మాకు ఈ బైక్ వచ్చినా కూడా చాలా హ్యాపీగా ఉంది. ఉన్న దాంట్లోనే సర్దుకుపోతుంది ఇప్పటి వరకు అయితే. ఓకే, మంచిదేగా. ఇంకా చప్పట్లో కోయ్ కోయ్ కోని కోయ్. షార్ట్ వీడియోదినా? ఇప్పటికైతే బండి 2019 మే 25 తీసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు 2025 మే, కాబట్టి 5 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 6 ఇయర్స్కి వచ్చినామండి బైక్ తీసుకొని. సో ఇది లక్కీ బైక్ అండి. ఇన్ని సంవత్సరాలు, 5 సంవత్సరాలలో ఈ బండి తోలలే కానీ ఎలాంటి ట్రబుల్ ఇవ్వలేదు. ఎప్పుడు నా పెట్రోల్ అయిపోలేదు. అయిపోయినా కరెక్ట్గా పెట్రోల్ బంక్ 1 కిలోమీటర్ దూరంలో. సేమ్ నాది కూడా అంతే సూరి, 100% చెప్తాను. నాది కూడా అంతే, కరెక్ట్ పెట్రోల్ బంక్ దగ్గరగా ఆగిపోయింది. మొత్తం మీద ఒక్కసారి ఒక 300 మీటర్లు అయితే ఈ బండిని తెచ్చుకుంటామైనా. ఇన్ని సంవత్సరాలు కరెక్ట్గా ఎప్పుడు పెట్రోల్ అయితే అయిపోలేదు. అయిపోయినా కిలోమీటర్ దూరంలోనే అయిపోయేది. చాలా లక్కీ అనమాట. మా అమ్మ పెట్రోల్ బంక్ యాడుందో, బండి ఇప్పుడు అయిపోయింది అనుకున్నా. కరెక్ట్గా ఒక ఉంచుకొని తీసుకపోతే కరెక్ట్ పెట్రోల్ బంక్ దాకపోయి ఆగేది అనమాట. ఎందుకంటే అంత ట్రబుల్ ఫేస్ చేసావు. కాకపోతే అది ఎప్పుడు అంట నీ అదృష్టం బాగుంటది, ఎప్పుడు పెట్రోల్ బంక్ దగ్గరలో అయిపోయేది ఏమంటే దాని దగ్గరికి బాగున్నాయి. మళ్ళీ పెట్రోల్ కొట్టించుకునే వాళ్ళం. సో హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ బర్త్డే నా బండికి కూడా. నా బర్త్డే అటెండ్ చేసుకోలేదు. చిటికెలో నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో ఉండాలని భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలి మీకు. ఇంకొక గొప్ప స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. 1 సెకండ్ పెళ్లి రోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మా చిన్నమ్మ మిస్ అయింది. ముగ్గురు ఈసారి, నలుగురు ఉండాల్సింది ముగ్గురు ఉన్నాం. మా మమ్మీ వాళ్ళ పెళ్లి రోజు అప్పుడు మా చెల్లింది, నేనేమో యాక్చువల్గా మా తేజు అప్పుడు అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తుందండి. సో తను కూడా లేదు, కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల ఈసారి మ్యారేజ్ చేసుకోలేదు. చిన్నమ్మి లేదు, ఇంకా అదే పెద్దది లేదు. ఇంకా మా మ్యారేజ్ డే రోజు మా తేజు లేదండి. కారణం ఒకటి, అరుణాచలం వెళ్తే వెళ్ళింది. 14 కిలోమీటర్లు ఒక్కతే నడిచిందంట. చాలా హ్యాపీ. ఎవరు ఎత్తుకోలేదంట, ఒక్కతే నడుచుకుంటూ వెళ్ళిందంట. అసలు మాకు అసలు మేము ఆశ్చర్యపోయినాం, అసలు మా తేజు అంత దూరం ఎట్ట నడిచింది అని. 14 కిలోమీటర్లు నేర్చిన తేజు నువ్వు, గ్రేట్, చాలా గ్రేట్. అక్కోళ్ళే మెచ్చుకుంటారు మా తేజు 14 కిలోమీటర్లు ఎట్లా నడిచింది అని. అన్న చందని అనుకుంటుంది వాళ్ళు. దేవుడి ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి తేజుకి 100%. శివయ్య వచ్చి నడిపించినట్టే ఉంది అనుకోండి. 14 కిలోమీటర్ల మాటల 14 కిలోమీటర్ల మాటల నేను కూడా వెళ్ళినప్పుడు అనే వాళ్ళతో పాటు. వామ్మో, సూపర్ తల్లి, వెరీ గుడ్ తల్లి. నీకు దేవుడు అసలు వచ్చిన తర్వాత కూడా అసలు ఏమీ అనలేదు. అది కాళ్ళ నొప్పులు వస్తున్నాయి మమ్మీ అని కూడా అనలేదు.
ఇక అదొక మెరాకిల్ తెలుసా అక్కడ అరుణాచలంలో ఏంటంటే మనం అంతసేపు తిరిగినప్పుడు కొద్దిగా అలసట అనిపిస్తుంది, తర్వాత నుంచి అసలు అలసటే అనిపించదు. కొంతమంది వీడియోలలో బొబ్బలు ఎక్కినాయి అవి చూపెడుతున్నారు కదా, అదేమో నాకైతే తెలియదండి. నేను తిరిగినప్పుడు అయితే బొబ్బలు అయితే ఎక్కలేదు. మళ్ళీ ఆ శివయ్యని మళ్ళీ మమ్మల్ని అక్కడ మళ్ళీ అరుణాచలం ఆ శివయ్య పిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. వెళ్దాం ఒక రోజు ప్లానింగ్ వేసుకుని, ఒక ఆయన దయ ఉంటే కంపల్సరీ పిలుస్తాడు. ప్లానింగ్ వేయకూడదు. వాస్తవానికి ప్లానింగ్ అంటే అసలు కుదరదు. ప్లానింగ్ లేకుండా వెళ్ళిపోవాలి, అసలు అనుకోకుండా వెళ్ళిపోవాలి. అనమాట మా తమ్ముడు అని మేము అనుకున్నాము వెళ్దామనేసి, ఎందుకంటే వాడు ఒకసారి వెళ్ళిండు మీటింగ్ పర్పస్ పరంగా వెళ్ళారు. అసలుకి అక్కడ చూడాలి విజ్జి, నువ్వు వెళ్ళాలి ఖచ్చితంగా, అంత బాగుంది, మనం ఫ్యామిలీతో వెళ్దామనేసి ఏది ఒక 3-4 years బ్యాక్ చెప్పిండు తమ్ముడు. అంత బాగుందంట. గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత వాడికి అంటే కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆ ప్రాబ్లమ్స్ అనేవి మొత్తం తీరిపోవడం, సాల్వ్ అవ్వడం చాలా హ్యాపీగా అనిపించిందంట. వాడు చెప్పిన తర్వాత నాకు కూడా అనిపించింది అనమాట, నా బాధలన్నీ ఆ శివయ్యకి చెప్పుకోవాలి, అక్కడికి వెళ్ళాలి అనేసి అనిపించింది. నేను కూడా అసలు అన్ఎక్స్పెక్టెడ్గా తీసుకుని వెళ్ళారు అన్నయ్య వాళ్ళు. అప్పుడు కూడా చందన్న వాళ్ళు తీసుకుని వెళ్ళారు. అప్పుడు వెళ్ళింది కూడా ముగ్గురమే, కానీ మంచిగా జరిగింది. కాకుంటే మళ్ళీ నెక్స్ట్ టైం ఆయన పిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఆ శివయ్యని. మ్యారేజ్ చేసుకోవాలి, నలుగురం కలిసి వెళ్దాం. ఓకే, కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఏమైనా తప్పులు ఏమైనా ఉంటే, వాటికి సజెషన్స్ ఏమైనా ఉంటే మీరు కామెంట్ రూపంలో చెప్పండి. వాటి నుంచి మేము తెలుసుకుంటాం మీ ద్వారా. థ్యాంక్ యూ సో మచ్. లైఫ్లో జరిగిన సిచ్యువేషన్స్ మేము చెప్పాము, ఎవరి గురించి అలా మాట్లాడలేదు. మేము ప్రాబ్లం ఫేస్ చేసాం కాబట్టి మా లైఫ్లో ఈ రోజు బయట పెట్టుకున్నాం అంతే అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బాయ్. థ్యాంక్ యూ.